మిమ్మల్ని గూర్చి నేర్చుకోవాలని మీ పిల్లలు వచ్చినారు నాయన. మీలో ఉన్న అపురూపమైనటువంటి స్వరూపాలన్నిటిని గుర్తించినట్లు నువ్వు తండ్రి అన్న సత్యాన్ని తెలుసుకుని పిల్లలుగా మారగలిగినట్లు వీరందరికీ అవకాశం ఇమ్మని, చెప్పబడిన ప్రతి మాట వారికి అర్థమయ్యేలా సహాయం చేయమని క్రీస్తు పరిశుద్ధ నామాన్ని ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. బాప్తిసం తరగతులకు చేరువచ్చిన మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి తరుణాన్ని మనకు దయచేసినటువంటి తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రైట్, మనం దేవుని గూర్చిన సత్యం, దేవుని గూర్చిన నిజం అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో దేవుడు అంటే ఏంటన్నా, శక్తి ప్లస్ వ్యక్తి. శక్తి ఉండాలి, వ్యక్తిత్వం కూడా ఉండాలి. శక్తులు కూడా ఎట్లాంటి శక్తులు ఉండాలి? సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి, సర్వంతర్యామి అయి ఉండాలి, నిత్యుడై ఉండాలి, ఆత్మ అయి ఉండాలి. ఈ శక్తులన్నీ ఏదో కూడా మీరు విన్నారు. రెండవది, శక్తి మాత్రమే కాదు దేవుడు అంటే, వ్యక్తి కూడా. సరేనా? శక్తి ప్లస్ వ్యక్తి. సో వ్యక్తి అంటే కూడా ఎవరైనా, వ్యక్తి అనే పదానికి అర్థం చెప్పాను, ఆలోచించువాడు, అనుభూతి చెందువాడు, ప్రవర్తించువాడు. సో వ్యక్తులు ఎవరెవరిని ఆలోచించాం? దేవుడు ఒక వ్యక్తి, మనిషి ఒక వ్యక్తి, అపవాది కూడా ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. వాడు కూడా ఆలోచిస్తాడు, ఎట్ట పడగొట్టాలా, ఎట్ట తన కుమారునిగా, అవునా? అది కనుక ఇప్పుడు వాక్యానుసారంగా దైవత్వము, ఆయన వ్యక్తిత్వంలో, దైవత్వంలో కూడా ఏదేది కలిస్తే దైవత్వమైంది. శక్తి అటాచ్ ఉందో వ్యక్తిత్వం కూడా చెప్పాలి. ఆయన ప్రేమ స్వరూపి, రెండోది నీతి స్వరూపి. బుక్ మీ చేతిలోనే ఉంది కదా, చూసుకొని వచ్చానని చెప్పొచ్చు కదా, చూసి ఇక్కడ కాదు, చూసుకొని. ఓకేనా? ఆయన ఎవరైనా ప్రేమ స్వరూపి. దేవుడు అంటే అతనికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండోది ఇంకేముండాలి? ఏదైనా ఏ స్వరూపి? నీతి స్వరూపుడై ఉండాలి. మూడోది పరిశుద్ధుడై ఉండాలి. ఈ వ్యక్తిత్వం కలిగితే అతను దేవుడు అని చెప్పాలి. దేవుడు అని చెప్పాలి అని అంటే అర్హత లేకుండా దేవుడని చెప్పకూడదు. అర్హతతో కూడుకున్న దాన్ని దేవుడు అని చెప్పాలి. కాబట్టి ఆయన శక్తి అంటే ఏదో చూశారు, ఆయన వ్యక్తిత్వంలో కూడా ఆయన ప్రేమ స్వరూపి అన్నది మీరు చూశారు. ఇప్పుడు చూడాల్సింది ఏదైనా, ఆయన నీతి స్వరూపి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. బైబిల్ తీసి అందరూ చదవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్నెరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. ఆయన ఎవరటైనా దేవుడు అంటే ఏముండాలట? నీతి స్వరూపుడై ఉండాలి. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ వచనం చూడండి. కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఆయన నీతిని ప్రేమించేవాడే నీతిమంతుడు. ప్రేమ అంటే ఏం చెప్పాను? ఆయన ఇవ్వడం. ఏమి ఇస్తాడట? ఆయన నీతిని ఇస్తాడట. దేవుడు ఎవరైనా నీతి స్వరూపి. నీతి అంటే ఏంది? నీతి అంటే ఏదేదైతే నీతి అంటే న్యాయంగా నడుచుకోవడం, దాన్ని నీతి అంటారు. అయినా రెండోది సత్యవంతుడు. నీతి అంటే అర్థం చెప్తున్నా, అక్కడ చూడండి. న్యాయవంతుడు, సత్యవంతుడు,
నమ్మదగిన వాడు, ఇతనే నీతిమంతుడు. అదేనా? నీతి ఉందా అని అంటే, నీతి అంటే ఏంది? నీతిగా నడుచుకుంటున్నావా అంటే అర్థం ఏంటి? నువ్వు న్యాయంగా ఉన్నావా అని. న్యాయం లేకపోతే అది నీతి కాదు. అంటే నీతి అని అంటే న్యాయం అని అర్థం. ఒకసారి చదవండి, కీర్తనల గ్రంథం 129వ కీర్తన 4వ వచనాన్ని చదవండి. కీర్తనలు 129:4. యెహోవా న్యాయవంతుడు. చదువు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళను ఆయన తెంపి ఉన్నాడు. ఓకేనా? ఆయన ఎవరట? న్యాయవంతుడు. న్యాయం అంటే ఏంది ఆయన? ఏమా న్యాయం అంటే ఏంది? గట్టిగా చెప్ప, పర్వాలేదు, తప్పు చెప్పినా పర్వాలేదు, నాకు వినబడలేదు, నిజంగా వినబడలేదు. న్యాయం అంటే ఏంది చెప్. అన్యాయం కానిది న్యాయం. న్యాయం అంటే ఏంది? ఎట్టొస్తుంది న్యాయమా? మన దేహావయవాలు చేసేదన్నీ న్యాయమైనవా? న్యాయం అంటే మన దేహ అవయవాలు చేసిన దాన్ని బట్టి న్యాయమా అన్యాయమా అనేది. మాట్లాడేసామంటే మనం మాట్లాడినటువంటి అవయవం చేసిన పనినే న్యాయమా అన్యాయం అనేది. దేవుడో చెప్తే వచ్చేసేది కాదు ఇది. మనం చేస్తే తర్వాత బయలుపడేది. దేహ అవయవాలన్నీ సక్రమైన మార్గంలో పనిచేసిందంటే అతడే న్యాయవంతుడు. దేహ అవయవాలన్నీ అక్రమంగా పనిచేసిందంటే వాడే అన్యాయస్తుడు. న్యాయము అని అంటే చేయవలసిన పనిని చేయడం, చేయరాని పనిని విడిచిపెట్టడం. ఇది న్యాయం అంటే. అదేనా? మన దేహ అవయవాలు ఉన్నాయి చూసారా? కళ్ళు ఎందుకు ఇవ్వబడింది? అయినా చూడ్డానికే. కానీ చూడ్డానికే కదా అని చూడరాందనిలా చూసావా చెంప పగిలిపోద్ది. అవునా? చూడరాందల్లా చూసేది అన్యాయం, చూడవలసిన దాన్ని చూడడమే న్యాయం. కాబట్టి దేవుడు న్యాయ అన్యాయాలను మన దేహంలోనే పెట్టాడు, దేహ అవయవాలకు అప్పగించాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కనుక. దేవుడు నీతిమంతుడు అంటే అర్థం ఏంటైనా? నీతిలో ఏముంది? ఆ న్యాయం ఉండాలి. రెండోది ఇంకేముండాలి? సత్యం ఉండాలి. మూడోది నమ్మకం ఉండాలి. ఇతనే నీతి స్వరూపుడు. ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళకి ఎవరికి ఇది లేదు. దేవుడు నీతిమంతుడు. అయినా నీతి, న్యాయం మన దేహావయవాలు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. అవునైనా? కాబట్టి అన్యాయాలు న్యాయాలు ఏర్పడేది దేహ అవయవాల మీద. చేతులు ఉన్నాయి, చేయవలసింది మాత్రమే చేయాలి, చేయరాని దాన్ని చేయకూడదు. అవునైనా? సహజ వాంఛలను ఇచ్చాడు దేవుడు. ఈ సహజ వాంఛలన్నిటినీ నెరవేర్చుకునేదానికి విధానాన్ని కూడా నేర్పించాడు. అలాగూ నెరవేర్చుకోగలిగినదే ఏనైనా. ఇటు వచ్చామా నువ్వు పాప? ఆంటీకి చోటు రైట్ కూర్చో. కాబట్టి మీరు పరిశీలిస్తే చేయవలసిన పనిని చేయడం, చేయరాని పనులను విడిచిపెట్టడం. ఏనా? చేయవలసిన పనిని చేయడం, చేయరాని పనులను విడిచిపెట్టడం. అది ఎలా సాధ్యం? చేయాలి, చేయకూడదని ఎట్టొస్తుంది? నీతి న్యాయం అని అంటే దేహ అవయవాలను నడిపించే విధానాన్ని మనం పరిశీలించాలి. ఓకేనా? మన దేహ అవయవాలన్నీ ఎవరి స్వాధీనం ఉందమ్మా? అయ్యా, మనసు యొక్క స్వాధీనంలో ఉంది. దేహ అవయవాలన్నీ ఎవరి స్వాధీనం ఉంది?
మనసు స్వాధీనం ఉంది. మనసు అంటే ఏంటి? ఆలోచన కేంద్రం. మానవుని గురించి సత్యం అనే పాటలు విందురు. ఇక్కడ న్యాయము అనే పదానికి మనం సమాధానం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరైనా న్యాయవంతుడు ఇప్పుడు ఏం పాఠం చెప్పుకుంటున్నాం మనం? దేవుని నిజమేది అంటే దేవుని గురించిన సత్యమేది? దేవుని యొక్క సత్యమేది? అదేంటే దేవుని యొక్క సత్యం ఏదంటే శక్తి ప్లస్ వ్యక్తిత్వంలో కూడా దేవునికి ఉండాల్సిన వ్యక్తిత్వం ఏదనంటే ఆయన ప్రేమ స్వరూపుడై ఉండాలి, రెండోది ఆయన నీతి స్వరూపుడై ఉండాలి, మూడోది ఆయన పరిశుద్ధుడై ఉండాలి. అందులో మొదటిది దేవుడు న్యాయవంతుడా కాదన్నది చూస్తున్నాం. అసలు నీతి అనే దానికి మూలాధారమే న్యాయం. న్యాయం అంటే ఏంది? అది ఇప్పుడు ఏడుంది అన్నాడు ఒక ఆయన, అంతే కదా? న్యాయమా? అది ఏడుందయా అన్నాడు. ఏడుందనుకుంటున్నారంటే ఎదుటివారు జోబిలో ఉందనుకుంటున్నాడేమో. న్యాయము అన్యాయం అనేది తెలిసేది మన దేహ అవయవాల మీదనే. ఎందుకంటే దేహ అవయవాలు చేసిన పనిని బట్టే అది కరెక్టా కాదా అని చెప్పబడుతుంది. ఇంతకీ మన దేహ అవయవాలు తనంతటికి తాను చేస్తుందా లేదా ఎవరైనా చేయిస్తారా? మన దేహ అవయవాలకు ఎవరినైనా పని నేర్పేది? ఇప్పుడు దొంగతనం చేసేది ఎవరా? పిట్ ప్యాకెట్ కొట్టాలా? కొట్టేది ఏది నాయనా? చెయ్యి కదా. పిట్ ప్యాకెట్ కొట్టబాకు. నరహత్య చేసింది ఏదే? ఒకరిని పొడిచేది ఏది? నువ్వు నరహత్య చేయొద్దు అని వింటదా? అని చెయ్యికేముంది నాన్న? చెయ్యికి ఎవరు చెప్తున్నారు అని అంటే ఈ చెయ్యి, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నాలుక, దేహంలో ఉన్న అవయవాలంతా ఎవరు స్వాధీనమును ఉంది. వాళ్ళు మారిపోతే ఇది మారాలి. అర్థమైనా? ఒక వ్యక్తిని మారు దొంగ, మారు వ్యభిచారి, మారు తనహత, మారు అని అనాలని అంటే చేసే అవయవాల్ని కదా మార్చమని చెప్పాలి. దొంగతనం చేసే చేతులు మారమని చెప్పాలి, దొంగతనానికి నడిచే కాళ్ళను మారమని చెప్పాలి. కానీ ఏకంగా దేన్ని మారమన్నాడు అని అంటే పేతురు గారు పాట్లాడుతూ మీరు మారు మనసు పొంది అన్నాడు. దేన్ని మార్చారట? మనసునా? దొంగతనం చేసిన చేతులు కదా మారాలి. కానీ మనసును మారమంటున్నాడు ఏంటి అంటే ఈ శరీరం అంతా ఎవరి స్వాధీనం ఉందనైనా మనసు యొక్క స్వాధీనం ఉంది. సో మనసు ఎందులో భాగము అన్నది మనకు అర్థమవ్వాలి. ఊరికే బొమ్మ గీస్తాం చూడండి. రెండు భాగాల వ్యక్తి. ఒక భాగం శరీరము, ఇంకో భాగం ఏదైనా ఆత్మ, ఇంకో భాగమే ఆత్మ. ఇప్పుడు ఈ శరీర అవయవాలన్నీ ఎవరు చెప్పినట్టు ఉండాలి? శరీరం అందరి అవయవాల్లో ముఖ్యమైన అవయవాలు ఏదైనా చెప్పండి. శరీరం ముఖ్యమైన అవయవాలు ఏది? కన్ను, ముక్కు, నాలుగు చెప్పు, తర్వాత చెవి, తర్వాత చర్మం. వెరీ గుడ్. ఇది శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాలు. ఇది శరీరం, ఇది శరీరం, ఇది ఆత్మ. న్యాయవంతుడు, న్యాయము అనేది ఏదనంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ముఖ్యమైన అవయవాలు. అన్ని అవయవాలు చెప్పొచ్చు కానీ ముఖ్యమైన అవయవాలు చెప్తున్నాం. ఒకటేది? కన్ను అయినా, ముక్కు అయినా, నాలుకైనా, చెవి అయినా, చర్మమైనా సక్రమైన మార్గంలో నడిస్తే, ఏదైనా సక్రమంగా నడిచిందనుకో అది న్యాయం. ఇది అక్రమంగా నడుచుకునేదనుకో అది అన్యాయం. అర్థమైందా? కనుక కన్ను న్యాయం ఏం చెప్పినైనా కన్ను ఏం పని చేస్తుందా? చూస్తుంది. చూడవలసిన దాన్ని చూసిందంటే అది సక్రమైన మార్గం, దట్ ఇస్ న్యాయం. అక్రమంగా నడుచుకుందనుకో, చూడరాదని చూస్తే దాన్ని అన్యాయం. అలాగేనా ముక్కు, అలాగే నాలుక, అలాగే చెవి,
ఇవన్నీ మీరు చూస్తే సక్రమైన మార్గం నడుచుకుంది అని అంటే అది న్యాయం. ఇప్పుడు ఈ అవయవాలు సక్రంగా నడుచుకోండి, కన్ను సక్రంగా నడుచుకోవాలంటే కన్నా నువ్వు మారన్నాను, కానీ కన్నాడు మారుతుంది చూపిస్తే. అంటే ఈ కన్నును నడిపించే శక్తి అనగా ఈ అవయవాలంతా నడిపించే శక్తి దేనికి ఉంది అని అంటే ఆత్మకు ఉంది. అర్థమైందా? ఆత్మ అంటే ఏందైనా, ఆత్మ అంటే శరీరం అంటే ఏంట, బాహ్యేంద్రియాల యొక్క కలయిక, అవయవాల యొక్క కలయిక అంటేనే శరీరం. ఆత్మ అంటే అంతరింద్రియాల యొక్క కలయిక. ఈ ఆత్మకున్న అంతరింద్రియాలు ఏవేవి అంటే ఏముందంటే ఆత్మలో ఊరికి మీకు గుర్తుంటాయి ఇక్కడ బొమ్మలాగేస్తాం. ఏముందట? ఎన్ని భాగాలు ఉన్నాయమ్మా? ఏముందంటే ఏముంది ముందు? హృదయము. అంటే మార్గం సత్యం లేదు, హృదయం ఉంది. తర్వాత ఏముందైనా మనస్సు ఉంది. తర్వాత మనస్సాక్షి ఉంది. తర్వాత మనోనేత్రాలు. తర్వాత మంచి ఉన్నాయి. హృదయము కోరికల యొక్క సముదాయం. అది కోరి ఎవరికి పంపుతుందంటే మనసుకు పంపుతుంది. మనసు ఏం చేస్తుందంటే ఆలోచన చేసి దానినే శరీర అవయవాలకు పంపుతుంది. అప్పుడు శరీర అవయవాలన్నీ పనులు చేస్తుంది. ఆయన అర్థమైందా లేదైనా? అర్థమైందా? కనుక ఈ కన్ను ఇప్పుడు ఎవరి మాట వినాలా? మనసు యొక్క మాట వింటది. ముక్కు ఎవరి యొక్క మాట వింటది? మనసు యొక్క మాట. ఎందుకంటే శరీర అవయవాలన్నీ ఎవరి స్వాధీనంలో ఉందా? మనసు యొక్క స్వాధీనంలో. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇది మారు, ఇది అన్యాయంగా నడబాక, అన్యాయంగా చూడబాక, అన్యాయంగా మాట్లాడబాక, అన్యాయంగా తినబాక అని దీనికి చెప్తాడా? దీనంతా స్వాధీనం ఎవరైతే ఉందో దాన్ని మార్చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. అందుకే దేవుడు మారు మనసు పొందు అన్నాడు. దేని పొందన్నాడు? మనసును మార్చే. అనగా సక్రమైన మార్గంలోను అక్రమమైన మార్గంలోను మన దేహ అవయవాలు నడిపించేది ఏదంటే మనసుకి ఇంత శక్తి ఉందా? మనసును ఎవరు నడిపిస్తే? అర్థమైనా? మనసును ఎవరు నడిపిస్తే అది నడుస్తుంది. మనసును ఎవరు నడిపించాలి? మనసును ఆలోచింప చేయాలి. ఎవరు ఆలోచింప చేస్తారు? ఒకసారి చదువుతాం బైబిల్. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుంచి దయచేస్తారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి అనొల్లకపోయిరి. తమ మనసులో ఎవరికి చోటి అనొల్లకపోయారట? దేవునికట. అదే మనసులో ఎవరెవరు ఉంటారట? మనసులో ఎవరు ఉంటారట? మనసు అంటే ఏందమ్మా? నోరు దగ్గర మనసు పెట్టండి, కరెక్ట్గా చెప్తాను. ఇక మనసు అంటే ఏదైనా ఆలోచన కేంద్రం, ఆలోచిస్తుంది. మనసు అంటే ఏం చేస్తుందా? ఆలోచన చేసి ఏం చేపిస్తుంది? శరీర అవయవం ద్వారా పనిని చేపిస్తుంది. ఓకేనా? ఈ శరీరాలన్నీ ఎవరి మీద ఆధారపడింది? మనసు చెప్తే చేస్తుంది. నువ్వు నేను చెప్పిన విన్నది అర్థమైందా? ఇప్పుడు మనసు కూడా ఎవరి స్వాధీనం ఉందట అంటే మనసులో ఎవరు నివసించగలరు అని ఉంది అక్కడ. అంటే ఇప్పుడు మనసులో దేవునికి చోటు ఇస్తే శరీర అవయవాలన్నీ సక్రంగా పనిచేస్తాయి. మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఎవరికి చోటు ఇచ్చారట? చదువునమ్మా కష్టం. వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయేది కనుక అక్రమం చూసారా? చేయరాని కార్యములు చేయటకు దేవుడే వారికి భ్రష్ట
మనసుకు అప్పగించును. భ్రష్ట మనస, భ్రష్టత్వము. భ్రష్టుడు ఎవరున్నా? ఎవరు? అపవాది. భ్రష్టుడు ఎవరు? దేవునికి మనసులో చోటు లేదని అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చేశారంట చోటు? అర్థమైందా? సో మనసులో నివసించేది ఎవరు? ఒకడు దేవుడున్నా ఉండాలా, లేకపోతే అపవాదన ఉండాలి. అపవాది ఉంటే దేహావయవాలు ఏ పని చేస్తుంది? దేవుడు ఉంటే ఏ పని చేస్తుంది? అర్థమైనా? అపవాది ఉంటే ఏం పనులు చేస్తుంది? అసలు చేయండి అక్కడ. అపవాది ఉంటే ఏం పనులు చేస్తారా? పనులు చెప్పి చూడండి. చదువు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి 28 చదవండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నల్లకపోయి అందరూ భద్రంగా చదవాలి. ఇప్పుడు నాకు ఏదో చెప్పబోతారు అందులో. దేవునికి చోటు నల్లకపోయి కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అటువారు సమస్తమైన దుర్నీతి చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండుకున్న వారై గుండిగాండులను, అపవాదకులను, దేవద్వేషికులను, హింసకులను, అహంకారులను, దింకమలాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు. దేవుని న్యాయ విధిని, దేవుని న్యాయాన్ని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. అర్థమైందైనా? అర్థమవుతుందా? దేవునికి ఇక్కడ ఈ మనసులో దేవునికి చోటిస్తే దేవుడు వచ్చి కూర్చున్నాడని అంటే ఆ పనులు ఏది చేయరు. ఆ పనులన్నీ మీరు చేస్తూ ఉంటే అక్కడ ఎవరికి చోటు ఇవ్వలేదా? ఎవరికి చోటు ఇచ్చారా? అపవాది వచ్చి కూర్చున్నాడా? ఇప్పుడు చేయవలసిన పనులు ఎన్ని పనులు ఉన్నాయమ్మా? చదివారు కదా, అక్కడ ఎన్ని పనులు కనిపించినాయి? 15. 15. ఇంకెవరన్నా? చూడాలి. అందుకే బైబిల్ చదివేటప్పుడే ఎరుచుకొని చుట్టుపోయింట ఎవరు కరెక్ట్గా చెప్తారో వారికి ఏమో 20, 22, మీ అంక 21. ఇంకెవరా? పెద్దగా చప్పట్లు కొట్టిస్తా కరెక్ట్గా చెప్పేసిన ఇంకెవరా? ఈరోజు అంత తెచ్చావా? ఎన్ని ఉన్నాయన్నా? 21. 15. 18. సరే, కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, మళ్ళా చదువుతాను మొదటి నుంచి. ఒక లెక్క సమస్తమైన దుర్నీతి చేతను, దుర్నీతి, దుష్టత్వము ఎంచుకోవాలా? లోపము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైర్యము, గుండెగాంటులను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, దింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్ధరుని.
21, 18, 15 అన్నారు. ఓకే, ఎన్నోనైనా 21 చెప్పిన వాళ్ళందరికీ చప్పట్లు కొట్టినాయి. బైబిల్ కరెక్ట్ కదా? 21 వ్యక్తిత్వాలు ఇక్కడ ఈ అధ్యాయంలో మాత్రమే. 21 వ్యక్తిత్వము అర్థమైనా చెడిపేశాడు మనలో వచ్చి మన అవయవాల చేత. దీన్ని అక్రమమా సక్రమం అంటే ఇప్పుడు చేసిన కార్యక్రమాలు అక్రమాలా సక్రమాలా? న్యాయమా అన్యాయమా? అన్యాయం. అక్కడ అన్యాయం చేస్తున్న ఈ అవయవాలు మరలా న్యాయంగా సక్రమైన మార్గం నడవాలని అంటే దేవునికి మీరు చోటీయగలిగితే మీ అవయవాలన్నీ ఏం చేస్తారైనా సక్రంగా నడుచుకుంటుంది. సక్రంగా నడుచుకోవడం వల్ల న్యాయం. న్యాయం అవునా? ఎందుకనంటే దేవుడు న్యాయవంతుడు. అర్థమైంది ఆయన మీకు? దేవుడు న్యాయవంతుడు కనుక మీ దేహావయవాలు కూడా న్యాయంగానే నడుచుకుంటుంది దేవుడు ఉంటే. అర్థమైంది లేదా? దేవుడు ఉన్నాడు కాబట్టి హృదయంలో మీ దేహావయవాలన్నీ సక్రమైన మార్గం నడుస్తుంది. అందుకని దేవుడు అన్యాయస్తుడు కాదు. తానెప్పుడు అన్యాయం చేయలేదు ఎవరిని. అని అంతే చూడండి, రెఫరెన్స్ చూడండి. దేవుడు ఎలాంటి వాడు చెప్తున్నాడు చూడండి. ఆయన లోకాసువార్త 7వ అధ్యాయం 29 వచనం. లోకాసువార్త 7వ అధ్యాయము 29వ వచనం. లోకాసువార్త 7వ అధ్యాయము 29వ వచనం. సుంకరులను యోహాను బోధని విని అతడిచ్చిన బాప్తిస్మను పొందినవాడే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిది. అదేనా? అతడిచ్చిన బాప్తిస్మం న్యాయమైనదని ఒప్పుకున్నారట. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కనుక. ఏమన్నా ఈరోజు అందరూ అన్యాయస్తులుగానే కనబడతారు, న్యాయవంతులుగా లేరు అంటాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కీర్తనల గ్రంథం 15వ కీర్తన అని ఎంత గొప్పవాడు చెప్పబడుతున్నాడు చూడు. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 1వ వచనం నుంచి నిదానంగా చదువునైనా. యెహోవా ఏంటన్నా? యెహోవా ఎన్నో వచనం చదువుతున్నావు? ఎన్నో అధ్యాయం చదువుతున్నావు? ఎన్నో వాక్యం? 15. ఆ తర్వాత చదువు 15 చదువు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు? యథార్థమైన ప్రవర్తనలు కలిగి, యథార్థమైన ప్రవర్తనలు అయ్యే సక్రమైన మార్గంలో పనిచేయడం. నీ దేహావయవాలని యథార్థంగా పనిచేయాలి. హృదయపూర్వకముగా నిజము పలుకోవాడే. నాలుగుతో ఏం పలికించాలా? నిజం మాత్రమే పలికించాలా. అవునా కదనైనా? నాలుక నిజం పలకలేదంటే వాళ్ళందరూ ఎవరైనా అన్యాయస్తులు. అర్థమైందా? యెహోవా ఎవరంటే ఆయన ఇంతవరకు అబద్ధం ఆడుటకు ఆయన ఎవరు కాదంట, ఆయన నరపుత్రుడు కాడు. అంటే నరపుత్రులు ఏం చేస్తారని ఎత్తంగానే పచ్చి అబద్ధాలు కదా. అవునా? తిన్నావా అమ్మా? మన ఇంటికి ఇప్పుడు మేమేం చెప్పట్లేదు, అబద్ధాలు అంటూ ఉంటాం మనం. రండి సార్ కాఫీ తాగురు అంటాం మనం ఎక్కడ కనబడితే. ఏమంటారు? వెంకట్ తాగి వచ్చాం సార్. నిజంగా తాగి వచ్చారా? అబద్ధం కాదా అది? ఎన్ని ఉన్నా మూటలకు కట్టి పెట్టచ్చు ఇంట్లో. అట్టాటి అబద్ధాలు. సార్ ఇప్పుడే కదా వచ్చారు మా ఇంటికి, భోంచేయండి సార్. అందుకని చేయి కూడా ఆరలేదంట, ఉడుతుందే. అబద్ధం కాదా? ఈ అబద్ధాలని పెద్ద నేరం కాదులే అనుకుంటారు. అబద్ధమే. అవునా కదా? కానీ దేవుడు పనికిరాని దానికి కూడా అబద్ధాలు ఆడతారని కొంతమంది. దేవుడికి అవసరమే లేదు. అబద్ధం చెప్పుకోవాల్సిన కర్మ ఆయనకి ఎందుకు చెప్పు. అవునైనా?
ఇక్కడున్న సెల్ ఫోన్ కనబడలేదు అనుకో, మాకేం తెలుసా? అవునా కదా? దొంగతనం చేసి ఉన్నా నేను కాదు అనే రకం మనం. కానీ దేవునికి అవసరం లేదు, అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం అతను అంతకంటే లేదు. సెల్ ఫోన్ ఆయనకి ఎందుక? తనేనా? ఆలోచించండి. దేవునికి ఈ లోకం ముందు ఉన్నది ఆయనకి ఎందుకు చెప్పు? అందుకే అతను దేవుడు. అబద్ధమాటకైనా నరపుత్రుడు కాడు, న్యాయవంతుడట, నోటి నిండా నిజమే పలుకుతాడు. అందుకే దేవుడు న్యాయవంతుడయ్యాడు. అందుకే అతను న్యాయం ఉంది కనుక అతను నీతి స్వరూపిగా మారాడు. అర్థమైందేనా? చదువు కింద వచనాల్లో. అటివాడు నాలుగుతో కొండిమలాడాడు, తన చెలుకానికి కీడు చేయడు. కీడు చేయని వాడి న్యాయవంతుడు. తన పొరుగు వాని మీద నింద మోపడు. నింద మోపిన వాడు న్యాయవంతుడు ఎలా అవుతాడు చెప్పు? నిందను మోపడం చూసినట్టే చెప్పేస్తుంటారు. ఆహా అనా ఊరికి ఆడాడ మాట్లాడితే చూస్తే చాలు కట్టేయడమే. నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అండర్లైన్. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. ఇది న్యాయం. మాట తప్పనిదే న్యాయం, మాట తప్పేది కాదు న్యాయం. అందుకే దేవుడు మాత్రమే న్యాయవంతుడిగా ఉన్నాడు అన్న. దేవుడి గురించి చెప్పాలంటే దేవుడు తప్ప ఇంకెవరు నీతిమంతుడు కాదు. ఎందుకంటే అతనిలో న్యాయం ఉంది. మనం మాట ఇచ్చి మాట మీద నిలబడం. ఒకప్పుడు మాట ఇస్తే ఏనైనా మాట కొరకు పార్కులాడేవారు, కథలు కూడా అలా చెప్పుకునేవాళ్ళు. అవునా? కానీ ఈరోజు ఏడుంది అటు మంచి కథలు కూడా చెప్పుకోవట్లేదు. అవునా? గోవా ఏం పాఠం వచ్చింది? ఆవు పులి కథ. అవునా? ఏంటి ఆవు పులి కథలా? మాట ఇచ్చింది. ఏది? ఆవు. నా పిల్లంది పాలిచ్చి వచ్చేస్తాను. ఇదంతా సోది ఆపు. అందరు చెప్పేది ఇదే. లేదు, అందరూ వేరు, నేను వేరు. నేను వెళ్ళి నా కూతురికి, నా కొడుక్కి పాలిచ్చేసింది, తిరిగి వచ్చేస్తాను అని పులితో చెప్పిపోయింది. చెప్పింది ఆయన పోయిందా? పోయి ఏం చేసింది? పాలిచ్చి బిడ్డకు నచ్చ చెప్పి జాగ్రత్తగా ఉండని చెప్పి నేరుగా వచ్చి పులి తిరిగి నిలబడింది. కనీసం పశువుకున్నంత జ్ఞానం కూడా లేదు ఈ పశువులకి. పశువు అయినా కథల మాట మీద నిలబడింది, మనిషి మాట మీద నిలబడ్డాడు. అందుకే సామెతల గ్రంథంలో మాట అన్నాడు, నా వంటి పశుప్రాయుడు వేరొకడు లేడు అని. పశువులే మనుషులా ప్రవర్తిస్తూ ఉంది. పశువుల న్యాయంగా నడుచుకుంటుంది కానీనా, పశువులే నీతిగా నడుచుకుంటున్నాయి. ఈ ప్రకృతిలో మనవి నీతిగా నడుచుకుంటున్నాయి. నీతి లేని వాళ్ళ మనుషులు మాత్రమే ప్రేమైన వాళ్ళరా. అందుకే చెప్తున్నాడు దేవుడు, అట్టివాడు చెప్తున్నాడు, మాటిస్తే మాట తప్పనివాడు. పాపాల కొరకు నా ప్రభుని, నా కొడుకుని ఇస్తానన్నాడు దేవుడు. మాట తప్పాడు ఆయన? మాట తప్పలేదు. అది మనమా? అప్పుడు సందర్భాన్ని బట్టి చెప్పాము, మా కూతుర్ని మీ అబ్బాయికి ఇస్తామని. ఇప్పుడు మీ అబ్బాయి దొంగ అయినా, మా అమ్మాయి కలెక్టర్ అయినా, మేమెట్టిస్తాము? మాట మారుతారా? కానీ నష్టము కలిగినను మాట తప్పడం ఇది న్యాయవంతుడు. ఏనైనా నష్టం కలిగేటువంటి మాట మార్చేస్తాం మనం. మాట ఇచ్చి అది నష్టం వచ్చేటట్టు ఉందనుకో, వెంటనే మాట మారుస్తాం. అది న్యాయం కాదు. న్యాయం అంటే చూస్తున్నాం ఏదటైనా మాట. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యాన్ని ఏం చేయటైనా వడ్డీకి ఇయ్యడు. తన ద్రవ్యంని ఏం చేయట? వడ్డీకి ఇయ్యడు. వడ్డీయా? వడ్డీకి ఇచ్చే వాళ్ళందరూ అప్పుడు ఎవరు? అయినా సరే మేము వడ్డీకి ఏమో అని అనుకుంటారు. సరే ఇంట్లో ఉంటే దొంగతనం చేస్తారని ఎందుకు బ్యాంకులో పెట్టారు డబ్బు. బ్యాంక్ వాడు నెల అవ్వగానే మీకు వడ్డీ ఇచ్చేస్తున్నాడా? అది తీసుకొచ్చా? నా పాయింట్ మీకు అర్థమైందా? వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి ఏము, మన సహోదరులకి ఎవరికి వడ్డీకి ఏము. కానీ డబ్బు
ఏదో అవసరానికి ఇంకొక నెలలో పనికి కాకపోతుంది, కూతురు పెళ్ళి ఉంది, లేదా కొడుకు పెళ్ళి ఉంది, ఇల్లు కట్టబోతాము, ఎందుకో సంపాదించి పెట్టి చర్చి పెట్టిన దాన్ని ఎందుకో ఎక్కడ పెడతామా? బ్యాంకులో పెడతాం. బ్యాంకులో పెట్టిన తర్వాత నెల ఏమగానే ఏం చేస్తాను నేను అతను? నువ్వు అడగలేదు, కానీ వడ్డీ ఇచ్చిస్తే తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోకూడదా? ఎప్పుడైనా తిరిగి ఇచ్చేసావా? ఏమన్నా తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఏదో ఒక్క నోరు కూడా ఇప్పలేదంటే ఒకరు కూడా బ్యాంకులో పెట్టలేదు అని అర్థం. తింటే చెప్పుకుంటారు. ఏనన్నా ఇంకేనా? గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఏ వడ్డీ అయితే ఉందో నువ్వు వ్యాపారానికి ఇవ్వలేదు, ఇంకేనన్నా. కానీ గవర్నమెంట్ ఇచ్చేది ₹1 అయితే వీడు ₹5 ఇచ్చి ఉంటాడు 100కి. ₹10 వడ్డీ కూడా ఉంది నన్ను తెలుసా మీకు? 100కు 10 చచ్చాడు, 100కి 20 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దానినే అన్యాయం. న్యాయం ₹1, అన్యాయం ₹20. అర్థమైందన్నా? కన్నా ద్రవ్యాన్ని నేనేం చేయగలను? వడ్డీకి ఇవ్వను అంటే ఇంకా బెస్ట్. వడ్డీకి ఇవ్వకు, అవునా కదా? అట్ట కట్టాలంటే దేవునికి ఇప్పుడు ఎంత వడ్డీ కట్టాలా మనం? చచ్చిపోయేంత కట్టిన వడ్డీ కట్టలేము. వడ్డీ మాత్రం కట్టలేము, ఇక అసలు ఎప్పుడు ఇచ్చేదే? అవునైనా? ఎంత యాక్సిడెంట్ పెడితే 150 పర్ అవర్, అవర్కి 150 రూపీస్ అని అంటే లక్కీ ఎంత మన వయసా? నాకు 40 సంవత్సరాల ఆక్సిజన్కి నేను ₹150 గంటకు కట్టించాలంటే వడ్డీ ఇవ్వగలనా దేవునికి? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రకృతినంతా దోచుకుని తిన్నాం మనం, దీనికంతా దేవునికి వడ్డీ ఇవ్వాలంటే నష్టము కలిగినను నేను మాట తప్పనన్న దేవుడు. అందుకే అతని పేరే న్యాయం. అర్థమైందా? అలాగూ దేహ అవయవాలతో చచ్చిపోయే లోపల న్యాయంగా ఉండండి అయ్యా. నేను న్యాయవంతుని కనుక మీరును న్యాయవంతులై ఉండండి. దేవుడు ప్రాధాన్యత అదేనన్న. ఇప్పుడు అన్యాయస్తులుగా బతుకుతున్నాం. పనికి మాలిన దానికి కూడా ఒక అబద్ధం చెప్తాం. ఎక్కడున్నావురా? ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అంటే ఇక్కడే ఉండాలంటాడు, ట్రంక్ రోడ్లో ఉంటాడు. సరే గబా ఎప్పుడు వస్తావు అని అంటే ఏమంటాడన్నా? 2 నిమిషాలు. నిజమా? 2 నిమిషాల్లో వచ్చేస్తానంటాడు. 2 20 అయిపోతుంది. ఇంకా 2 అంటాడు. 2ని ఎట్టనేమని 1 నిమిషంలో ఉన్నా, 5 నిమిషాల్లో ఉన్నా, దూరంలో ఉన్నాను రాలేను, ఏం తల తీసేస్తారా? నీ వ్యక్తిత్వం పోతా ఉంది చూసావా? అందుకే పనికి మాలింది కానీ అబద్ధాలు చెప్పకండి. అబద్ధాలే చెప్పకండి అంటే మన పనికి మాలింది ఏం పనికి వచ్చేది ఏముందా? అదిగో అబద్ధం ఆడకండి అన్నాను. మీకు 21 వ్యక్తిత్వాలు చదివారే, అందులో ఎన్ని మీరున్నారో ఒకసారి టిక్ కొట్టుకోండి. అది అక్రమం. టిక్ మొత్తం కొట్టేయాలి మనమైతే, అంతేనా? ఇది ఉంది నీ మనసాక్షి నీకే తెలుసు. కోపం ఎవరికి లేదు ఏడా? కొట్టి టిక్కు. నేనా? అసూయ లేదా? కొట్టి టిక్కో. అవన్నీ టిక్కులే, మనవే. ఇది తీసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చింది దేవుని దగ్గరికి. ఇది పెద్ద హాస్పిటల్. అర్థమైనా? హాస్పిటల్ ఎవరుంటారు? అయినా హాస్పిటల్ ఎవరుంటారు? రోగులే ఉంటారు. హాస్పిటల్ ఉండేదే రోగులు ఉండడానికి, చర్చి ఉండేదే పాపులు ఉండడానికి. వీఆర్ సిన్నర్స్. పాపులము, పాపపు రోగముతో ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈ హాస్పిటల్లో పాపాన్ని ఒక్కొక్కటిగా తీసేయాలి. అందుకే వచ్చింది ఇక్కడికి. నేను లేదు పాపం చేయట్లేదు నేను అంటారు. ఉత్తది. బాప్టిజం తీసుకుంది ఎందుకంటే నీ పాపాలను తీసేసుకోవడానికి. ఇంకో టిక్ కొట్టుకో. వచ్చి కూర్చున్న వాళ్ళందరూ ఆ చర్చిలో ఉంది అందరూ పాపలు అంటే, ఆ చర్చిలో ఉండే వాళ్ళందరూ పాపలు, హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ రోగులు, ఇక్కడ తగ్గుతున్నాడు ఇక్కడ తుమ్ముతున్నాడు అంటావా? వాడు వచ్చింది అందుకే. తీసేసుకో. హాస్పిటల్ నుంచి బయట పోయేలో పెట్టుండాలి. ఆయన అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యం.
నీ సంఘాన్ని విడిచిపెట్టే లోపు నీ ప్రాణం నీ దేహావయవాలతో ఏముండాలి ఆయన? ఒట్టి పరిశుద్ధత, నిర్దోషత. అందుకే నీకు ఆయుష్ ఇచ్చింది దేవుడు. అందుకే దేవుడు నీతిమంతుడు. ఆ నీతిలో న్యాయం ఉంది. అర్థమైనా? ఆయన న్యాయవంతుడు కనుక మీరును న్యాయవంతులై ఉండండి. అందుకే దేవుడిని పేరు పెట్టింది అతనికి. రెండోది సత్యవంతుడట. దేవుడు ఎవరైనా సత్యవంతుడు. సంఖ్యాకాండం 23:19 చూడండి. సంఖ్యాకాండం 23 19. 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. చూసారా? ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన సత్యవంతుడమ్మా. చెప్పాడు, ఆ మాట మార్చడు. మనం ఇస్తామంటే మళ్ళీ మాట మార్చేస్తాం. మారని దేవుడు. నా పిల్లలకి ఇదంతా ఇవ్వాలనుకున్నాడు, చేశాడు. ఎక్కడ ఏది ఆపలేదు. నువ్వు దుర్మార్గుడు అయినా కానీ అన్నీ ఇచ్చాడు. చూడండి, ఆయన మాటలో ఏమన్నాడు? దేవుడు అబద్ధం ఆడటకు ఆయన మానవుడు కాడు. మానవులందరూ అబద్ధాలు ఆడతారు అట్నైనా. పశ్చాత్తాపపడటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా? ఏదైనా చెప్పి చేయకుండాడా? అబ్రాహామునికి పిల్లలు ఇస్తానన్నాడు. సత్యవంతుడు. చెప్పాడు, అట్టే పిల్లల్ని ఇచ్చాడు. కానీ ఆ అమ్మ నమ్మల. సరేనా? ఎవరా? శారాకి అబ్రాహాంకి దేవుడు చెప్పాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నమ్మేదా? అనింది. ఎవరా? ఇదంతా ఏ పనేనా అని. నేను ముసలిదాన్ని, నాకు ఇప్పుడు ఆడబెట్టి నిలుస్తుంది, నా గర్భము సురిగిపోయింది, ఇంకేడా అనింది. నవ్వింది ఆమె. అందుకే దేవుడు సత్యవంతుడు మాట ఇచ్చాడు కనుక ఆ నలిగిపోయిన లేదా ముడుచుకుపోయినటువంటి ఆ గర్భంలోనే కుమారుని పుట్టించి అతనికి ఏమని పేరు పెట్టించారైనా? ఈసాకు. ఏమని పేరు పెట్టించారు? ఇస్సాకు అని అంటే నవ్వు అని అర్థం. ఈసాకును చూసినప్పుడల్లా చిగ్గుతో తల ఉంచుకోవాలా. ఎవరా? శారా. ఎందుకని? దేవుడు సత్యవంతుడు కాదనుకునింది. అందరికిలాగా మాట ఇచ్చేసి మాట మార్చేదనుకునింది. దేవుడు సత్యవంతుడు. 400 సంవత్సరాల తర్వాత మరలా నీ పిల్లలకు ఇదే దేశాన్ని ఇస్తాను అన్నాడు దేవుడు. అబ్రాహాముతో ప్రమాణం చేశాడు. ఎవరితోనైనా? అబ్రాహాం. 400 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ దేశాన్ని ఇస్తామంటే ఇప్పుడు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. కరువు సంభవించింది, వెళ్ళిపోయారు. ఊరు వదిలి బెత్లెహేమును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రొట్టెల ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సుసంపన్నంగా బతికే ఆ రొట్టెల ఇల్లు నుంచి పోగొట్టుకున్న రొట్టెల ఇళ్ళకి వచ్చిందా? అప్పుడు కరువు వచ్చి వెళ్ళిపోయారు. తెలుసు కదా, నేను యోసేపు అమ్మే వేడ్డాడు. ఐగుప్తులో వెళ్ళి రాజు అయిపోయాడు. దానినంతా దాచిపెట్టాడు. అవునా? ఐగుప్తు అప్పుడు ఎవరిది? అబ్రాహాము మొదటి కుమారుడైనటువంటి ఎవరు? అబ్రాహాముకి మొదటి కుమారుడు ఎవరు? ఇస్మాయేల్ సంతతి స్వతంత్రించుకున్న ఊరది. అక్కడికి వెళ్ళారు. ఇస్మాయేల్ సంతానం ఉన్న ఊరిలోకి బానిసలుగా వెళ్ళారు. ప్రియమైన వాళ్ళరా, మరలా 400 సంవత్సరాల తర్వాత నేను మరలా నీ బిడ్డలకి నేను ఇస్తానన్నాడు అబ్రహాంకి. కరెక్ట్గా 400 ఏళ్ళ తర్వాత మరలా మోషేని పుట్టించి పంపించి వారిని విడిపించి తీసుకొచ్చేసి మరలా కానాన్ని చేశాడు. అదే కానాన్ని పాలు తేను ప్రవహించి ఆ దేశాన్ని మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేసాడు. మాట ఇస్తే మాట మీద నిలబడేవాడే సత్యవంతుడు దేవుడు. ఈ దేవుళ్ళు ఎవరైనా మాట ఇచ్చి మాట మీద ఉన్నట్టు చూపించు. ఎక్కడే ఉండు తీసుకొచ్చి ఇచ్చేస్తాను జింకను లేడీని అడిగింది భార్య. అవునా? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, తెచ్చిచ్చాడా? చెప్పుకోవడానికి కూడా బాగలేదు నాయన. కానీ దేవుడు సత్యవంతుడు. అదేనా? దేవుడు న్యాయవంతుడు. సత్యము న్యాయము ఉండాలి. చెప్పాడు చూడ మాటను. చూడండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 2 అధ్యాయం 6వ వచనం. 2 సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనం చూడైనా.
2 సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీ కృపను సత్య స్వభావము అగపరుచును, సత్యమును అగపరుచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. దేవుడు ఎవరంటైనా సత్య స్వభావము కలిగిన వాడు, సత్య స్వభావము కలిగిన వాడు. ఇంత గొప్ప సత్య స్వభావం, తన స్వభావమే సత్యం, అబద్ధం ఆడడు. కానీ అపవాది ఉన్నాడే, వాడు అసత్యమునకు తండ్రి, జనకుడట అబద్ధానికి. యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఆయన మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు ఏమి లేదంటే అయినా సత్యము లేదు. చూసారా, సత్యం. దేవుడు సత్యం అంటే వాడు అసత్యం. వాడిని నమ్ముకున్నారు అందరూ. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధానికి జనకుడు, ఈ దేవుడు సత్యమునకు జనకుడు. అదే, వాడు అబద్ధం ఆడుతాడు, దేవుడు సత్యం. దేవుడు సత్యవంతుడు కనుక ఈ భూమి సత్యాన్ని పుట్టిస్తూ ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఇప్పటికీ చూడండి భూమి దేవుడు చెప్పినటువంటి సత్యాన్ని. చూడండి, కీర్తనల గ్రంథం 85వ కీర్తన, కీర్తనల గ్రంథం 85వ కీర్తన 11వ వచనం నుంచి చదువునన్నా. అయ్యా, భూమిలో నుండి సత్యము మొలుచును. అబ్బా, భూమిలో నుండి ఏం మొలుచును? సత్యం. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశం నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయన ముందర నడుచును, ఆయన అడుగుజాడలో అది నడుచును, నీతి నడుచును. చూసారా, దేవుడు సత్యవంతుడు. ఏనైనా భూమిలో నుండి ఏమి పుట్టినట? సత్యము పుట్టిన. భూమి నుండి ఏమి పుట్టిన? సత్యమా? సత్యం ఎట్ట పుడుతుంది? ఏమైనా వేరుశనక్కాయ అదే? దేవుని యొక్క అవయవాలు అవన్నీ. హృదయంలో దేవుడు ఉన్నాడంటే నోరు ఏం చేద్దానని? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో ఏమి నిండుందా? ఒట్టి బూతులు నింపేసి ఈ హృదయంలో సూట్ కేసులు ఏం పెడతామ్మా? సూట్ కేసు ఉంది కదా, ఏం పెడతాం సూట్ కేసుల్లో? బట్టలు పెడతారు. చెప్పండి, అది కూడా చెప్పడానికి ఏముంది? సూట్ కేసులో మీ సూట్ కేసు ఎత్తుకోపోరు ఇప్పుడా? ఏం పెడతారు సూట్ కేసుల్లో? నగలు పెడతాం, బంగారం పెడతాం, బట్టలు పెట్టుకుంటాం, డబ్బు పెట్టుకుంటాం. అదే ఏమేమి వస్తువులు అని కదా చెప్తున్నాం. బంగారు, బట్టలు అని చెప్పారు. ఇంకేం వస్తువు పెడతారా? ఏమో చెప్తారని ఎదురు చూస్తున్నాను. ఆయన బైబిల్ పెట్టుకుంటాను. చప్పలు కొట్టండి అబ్బాయికి. ఎవరైనా అన్నారా నేను బైబిల్ పెడతానని? దొంగలారా. బైబిల్ పెట్టుకున్నాను. మోయలేంత బరువు ఉంటుంది నా బైబిల్. ఇంత అవసరమా నీకు అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ. నీకేం తెలుసా? మోయలంత డబ్బు ఎత్తుకోపోతే సరిపోయిద్దా? పట్టుచీర మోయలేనంత పెట్టుకోపోతే సరిపోయిద్దా? పట్టుచీరలో సత్యం మొలవదు, బైబిల్లో సత్యం మొలుచును. దాచవలసింది అది కదా. ఇక్కడ నెల్లూరులో సూట్ కేసు తెరిచి పట్టుచీర, బంగారు అనేనా డబ్బులు, బైబిలు ఇవి పెట్టుకోపోయి బెంగళూరులో ఓపెన్ చేయగానే రాళ్ళు,
ఇటుక రాళ్ళు ఇవి వస్తాయేనా? అమ్మా వస్తాయా? ఏదొస్తాయా? నువ్వు ఏదైతే పెట్టుకోబోయావో అక్కడ తెరిస్తే అదే వస్తుంది. హృదయంలో నువ్వు ఏదైతే నింపుతావో నీ నోరు ఎత్తి 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 బయట అదే వేస్తుంది. మీరు అర్థమైందేనా నా మాట? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో ఏమి నింపున్నావో అదే మాట్లాడుతుందట. మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలకగలరు? చాలామంది ప్రయత్నిస్తుంటారు మంచి వాళ్ళు నటించడానికి. ఆయనైనా అమ్మాయి మరి వినదుగా, బీడి తాగకూడదు, తాగనట్టే ఉంటాడు. అమ్మ తమైనో ఆడ నటిస్తాడు. ఆ తర్వాత ఒకసారి తాగుతూ ఉంటే ఒక్కసారి గుండె ఆగిపోయాడు చూస్తుంది ఆమె. అదేనా? అది నటన. చూడు ఆ మాటను ఏమన్నాడో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. చాలామంది ఇలాగనే దీన్నే నమ్ముతారు. వీళ్ళు కూడా చూడ వాడు ఎట్లా నటిస్తాడో దాన్నే నమ్ముతారు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం నుంచి. చదువు. మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలమనైనా పలకలేము. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను. సూట్ కేసులో ఏముందో బయటకు అదే వచ్చును. సూట్ కేసు లాంటి హృదయంలో నువ్వు ఏం పెడతావో అదే వస్తుంది బయటికి. లోపల మొత్తం బూతులు పెట్టేసి బయట వచ్చేసి పవిత్రంగా మాట్లాడాలంటే అట కుదిరిద్ది. కొంతమంది నటిస్తుంటారు బూతులు మాట్లాడాలని. సచ్చినా రాదు వాడు నోట్లోకి. అది ఎందుకంటే ఎక్కడ ఉండాలి? అదే హృదయంలో ఉంటే కదా బయటకు వచ్చేది. హృదయానికి ఎట్ట వెళ్తుందమ్మా? హృదయం ఉండి లాంటిది. నేను హృదయం కెట్టపోయే దారిలో ఏమి చెప్పినా నాకు పొట్టకపోయే దారి ఏందా? పొట్లకి తోశారు కదా, ఎట్టపోద్దా? నోటి ధర పోద్ది. నోటికి ఏదైనా అయితే ముక్కు ద్వారా పంపిస్తాము. చెవు ద్వారా కూడా పంపుతారా? అరేనా ఏదైనా టాన్సర్స్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేశారంటే ఎక్కడ పెడతారైనా? ముక్కుల్లో పైపు పెట్టి ముక్కుల ద్వారా పంపిస్తారు. అంటే 2 దారులు ఉన్నాయి పొట్టకు పోవడానికి. ఒకటి ముక్కు, ఒకటి నోరు. హృదయంలోకి పోవడానికి దారి ఇదే. ఏమ్మా? హృదయంలోకి వెళ్ళి నిలిచే హృదయం కూడా పొట్ట లాంటిదే, ఉండి లాంటిదే. అయ్యా కళ్ళు, చెవులు. నువ్వు చూసేదాన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయా? హృదయంలో పోయి ఆగిపోద్ది. అవునా? నువ్వు వినేదాల్లో ఎక్కడికి వెళ్తుందా? హృదయంలో నిండిపోద్ది. ఇప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టి మళ్ళీ నోట్లోకి వచ్చేస్తుంది. ఇటు కళ్ళలోకి పోయి ఇటు చెవుల్లోకి పోయి లోపలికి వెళ్ళి ఉండి మళ్ళా బయట వస్తుంది. సందర్భం వచ్చే వదిలినప్పుడు ఎత్తి చూడాలా. నేను ఏం మాట్లాడను అని గమ్మని ఉండే వాళ్ళని ఒక్కసారి కోపం తెప్పించి చూపించి వదలాలి. వాళ్ళని ఎత్తి పోస్తూ ఉంటారు. అమ్మా ఈ పిల్ల మాట్లాడేది ఆడ అనిపించేలా. అర్థమైందండి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. వాడి నోట అదే వచ్చును. ఎందుకంటే 66 పుస్తకం నింపేస్తున్నాడు లోపల. అందుకే నింపేటప్పుడు జాగ్రత్తగా నింపండి. ఆడ గొడవాడి మాట్లాడరాని మాటలు మాట్లాడుతున్నారా? చెవు 2 మూసుకొని గమ్మున వెళ్ళిపోండి. అందుకే చెప్పింది గాంధీ మహాత్ముడు, చూడొద్దు, వినొద్దు, మాట్లాడు. దేన్ని చూడొద్దా? చెడును చూడొద్దు. ఏం చూస్తే ఏ గాంధీ అంటారా? నువ్వు చెడిపోతావు అయ్యా. అందుకని చెడును చూడకు, చెడును మాట్లాడకు, చెడును అసలు వినకు. విన్నావా? మాట్లాడే మొత్తం ఎక్కడికి పోయి కూర్చుంటుందా? కూర్చొని ఆ తర్వాత నువ్వు మాట్లాడుతుంటావు. పిల్లలు చూడు, నువ్వేమేమి చేస్తూ ఉంటావో చేస్తుంటాడు. బీడి ఎలా కాల్చుకుంటూ సిగరెట్ ఎట్టు తాగుతూ ఉంటుంది, ఇంకా చూస్తుంటాడు వీడు. ఒక రోజు నాయన అట్లా పెట్టేసి అట్లా ఉన్నాడు అనుకో, ఇట్టే కదా డాడీ తాగేది. నేను టీ తాగేదని చూడు, పిల్లలు అట్టే పసిగడతారు. మీరు ఏమైనా మాట్లాడారంటే అట్టే వింటారు. అటు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో పిల్లలతో వాళ్ళ స్టేజ్లో ఉన్న పిల్లలతో పోయి ఆ మాటలు మాట్లాడుతుంటారు. చూసారా? ఎక్కడికంటే కారణది పోయి హృదయంలో నిండిపోద్ది. అవునా? స్టైల్ ఎట్టొచ్చింది? రజనీకాంత్ స్టైల్ చూస్తేవి కదా. అవునా కదా? అదే అందుకని హృదయంలో నింపేటప్పుడే జాగ్రత్త. మీరు యవ్వనులు ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అన్నీ నింపకండి.
అంటే అందుకన్నాడు అన్నీ చూడమాకు, అన్నింటి ఎందు స్వాతంత్ర్యం కలదు. చదవడం మన గలతీయులకు రాసిన పత్రిక. ఏయా చూడకూడదా నువ్వు అని అంటారేమో. నువ్వు అన్నీ చూడడానికి దేవుడు హక్కు నీకు ఇచ్చాడయ్యా, కళ్ళు. కానీ నువ్వు అన్నీ చూడదగినది కాదు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. చూడండి, అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యం కలదు. కొరింథీతో మాట్లాడా, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ఎందుకో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, అన్నీ చేయదగినవి కావు. అన్నింటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. అంటే ఇప్పుడు కన్ను ఏం చేయకూడదైనా అన్నీ చేయకూడదు, చేతులు ఏం చేయకూడదైనా అన్నీ చేయకూడదు. వద్దు, దీనికి శిక్ష తప్పదు. నీ పాపాలను ఒప్పుకోవాలి. నేను ఇప్పటికే ఎన్నో ఘోరాతి ఘోరాలు చేసుకునేసి ఉంటాం మనం. వద్దు, దానికి శిక్ష నిత్య నరకగ్ని మాత్రమే. కాబట్టి దేవుడు సత్యవంతుడు, ఎక్కడ మాట తప్పడు. ఆయన సత్యం భూమి మొలిపిస్తుందట. చూడండి, ఆయన సత్యము, ఆయన సత్య స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయన సత్యాన్ని భూమి మొలిపిస్తుంది. భూమి నుండి సత్యం పుట్టును. ఏనా భూమి నుంచి సత్యం పుట్టుతుంది. ఒకసారి చూడండి. ఏనా కీర్తనలు 19వ కీర్తన 9వ వచనం చదువుమా. 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అర్థమైందేనా? యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఎక్కడ మాట తప్పడు. భూమి చెప్పాడు, ఆ రోజు చెప్పాడు, ఇప్పటి వరకు అది ఎప్పుడు మోసం చేయలేదు. మనమైతే ఒప్పుకొని మళ్ళీ చేయము. అది ఒప్పుకొని ఇంతవరకు వదిలిపెట్టింది లేదు. దుర్మార్గుడైనా మంచివాడైనా వర్షం కురిపించేసి అన్నాడు. మంచివారి మీదను చెడువారి మీదను వర్షం కురవాలి, అంతే నువ్వు అన్నాడు దేవుడు. ఒప్పుకొని మళ్ళీ ఆ మబ్బులు నా వల్ల కాదనిందా? లేదు. భూమి తిరగమని చెప్పాడు, ఎప్పుడైనా ఆగిందా? లేదు. అది తిరుగుతుందంటే ఆయన సత్యాన్ని చూపిస్తూ ఉంది. నేనైనా ఆయన సత్యమును ఆయన సత్యం ఏం చేస్తుందట? ఆయన స్థిరపరుస్తుంది. చూడండి, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, ఎంతవరకు మార్చలేదు. కాబట్టి దేవుడు అంటే సత్యవంతుడు. సరేనా? పోతే ఆయన ఎవరంటే ఆయన నమ్మదగినవాడు. దేవుడు ఎవరంటే ఆయన నమ్మదగినవాడు. దేవుడు అనేవాడు ఏనా? ఏమైనా దేవుడు అంటే ఆయన గుణ లక్షణాలు చూస్తున్నాం. దేవుడు అంటే అర్థమేనా? శక్తి ప్లస్ వ్యక్తి. ఓకేనా? వ్యక్తిత్వాన్ని చూస్తున్నాం మనం. వ్యక్తిలో కూడా ఎట్లాంటి వ్యక్తిత్వం ఉండాలి దేవుడు అంటే? ఆయన వ్యక్తిత్వంలో ఆయన ప్రేమ స్వరూపి, రెండోది నీతి స్వరూపి. ప్రేమ అంటే ఏదో చూసాం, ఇప్పుడు ఏమని చూస్తున్నాం? నీతి అంటే, నీతి స్వరూపుడు అంటే చూస్తున్నాం. నీతి అంటే ఏంటి? నీతిలో ఏముండాలి? ఆయన ఎవరా? న్యాయవంతుడు, రెండోది సత్యవంతుడు, మూడోది నమ్మదగినవాడు. దేవుడు ఎవరైనా నమ్మదగినవాడు. నమ్మదగినవాడా? నమ్ముతారా కొంతమంది దేవుళ్ళని? నమ్మలేము. ఎట్లా నమ్మలేము? ఇంకా ఆయన వచ్చాడంట, ఎందుకో చెట్టు ఎక్కేశాడు, ఎత్తైన శిఖరానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెంటనే కాలు జారి పడిపోయాడు. అటా వచ్చి పడ్డాడట. వచ్చి ఒక గల పట్టేశాడు గట్టిగా. ఎక్కి రాలేడు. ఇంకా
వదిలితే కింద బండలు పడ్డాడు, ఏమవుతానైనా తల పగిలి చస్తాడు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఎక్కలేడు, దిగితే ఏమవుతాడా? దిగిపోతాడు. ఎక్కడికి? క్షణంలా పాతవలకానికి వెళ్ళిపోతాడు. ఎట్లా ఆడాలని ఇప్పుడు దేవుడిని పిలుద్దామని చెప్పి దేవుడిని, అదే అతనికి ఎవరు రక్షించలేనప్పుడు రక్షించేవాని పేరే దేవుడు. ఎవరైనా రక్షించేది ఎవరైనా చేశారని అంటే అది రక్షించగలిగింది. జలుబు ఉందా మీకందరికా? వచ్చిన జలుబు ఉందా? దానికి దేవుడు రావాలా, డాక్టర్ రావాలా? డాక్టర్ చాలరా, మనిషి చేయగలిగింది అది. ఓకేనా? మనిషి చేయగలిగిన దానికి కూడా ఎవరిని పిలుస్తారా? అది ఎంత అన్యాయం చూడు. మనుషులు చేయలేనిది అదిగో ఈ ప్రమాదం. ఆ గెల పట్టుకుని ఊగలాడుతున్నాడు, ఇంక వదిలేసాడంటే కింద పడిపోతాడు. అప్పుడు ఇంక మనుషులు ఎవరు పోయి ఎక్కి ఆ కొసాన పోయి వీడిని పట్టుకొని ఎవరు లాగుతారా? వీడు పడిపోతే అందుకని ఎవరు పోరు. అంతే కదా నైనా? ట్రైన్ వస్తుంది, ట్రైన్ ట్రాక్ మీద ఉన్నాడు, తగులుకుంది కాలు, ఏదో ఇంక బయట రాలేడు, ఇరక్కపోయాడు. ట్రైన్ దగ్గర వచ్చేసింది. ట్రైన్ దగ్గర వచ్చినా పర్లేదు, ఉండరా నేను వచ్చి విడిపిస్తానని చెప్పి ఎవరు పోయేవాడు ఉన్నాడా? నువ్వు పో, మళ్ళీ ఎత్తుకొచ్చుకుంటావు. అంతేనా? అదే ఆ సిచ్యువేషన్లో ఎవరు రక్షించగలరు? మనిషి పోలేడు. మనిషి సహాయం చేయలేని చోట దేవుడు సహాయం చేస్తాడు ఇప్పటికీ. తానేనా? కానీ నిజంగా దేవుని అడిగితే కదా, వీడు అడిగాడట, దేవుడా రకరకాలుగా పిలిచేసాడట. ఎవరిని? వాడికి ఎవరెవరైతే గుర్తొస్తారో ఆ దేవుళ్ళంతా పిలుస్తున్నాడా. ఉదాహరణకి దగ్గరుండే దేవుడు ఎవరు చెప్పినాడు మనకి? అని పిలిచాడంట. నువ్వు చెప్పిన అది రికార్డ్ అవుతుందట. అవునా? అదే పిలిచి కాసేపుకి రాలా, మళ్ళీ ఏం చేశాడా? వెంటనే ఇంకొక ఆయన పిలిచేసాడు. బోల్డ్ మంది ఉంటే, ఎందుకంటే ఆయన మీద నమ్మకం చాలలా. నేను గొలగముడి నుంచి రావాలా? అది అయ్యే పనేనా? సరే ఎవరిని పిలుద్దామా అన్నా? పిలిచామనుకో తిరుపతి నుంచి రావాలా? నమ్మకం చాలట్లా వీడికి. ఇంకా దగ్గరుందామని పిలుద్దాం. వాడికి కలిపడిన దేవుళ్ళంతా పిలుస్తున్నాడు, రా 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 అని. అప్పుడు ఈయన లేనిపోయి అరే వాడిని పిలిచాడు, ఆయన పోతాడులే, ఈయన కూర్చున్నాడంట. ఇప్పుడు ఆయన్ని పిలిచేలోపు ఆయన కాసేపు ఉండి ఆయన ఏం చేశారు? ఇంకొక ఆయన పిలిచేశాడు. సర్లే దగ్గరున్నది ఆమె చూసుకుంటుంది అని చెప్పి ఆయన కూర్చున్నాడు. ఇట్లా అందరూ కూర్చొనేశారట. ఎందుకని? ఒక్కరిని పిలిస్తే కదా ఈ నమ్మకానికే. విశ్వాసం ఒక్కరి మీద ఉంటే కదా నాయన. అవునే కదమ్మా. ఇప్పుడు నాయనా ఝాన్సీ, ప్రియాంక అంటే వెంకీ అని పిలిచామనుకో, వెంకీ దాకా వచ్చేలోపు ముగ్గురు ఆగిపోతాడు. ఎందుకని? ఇక్కడ కూడా ఆయన పోతాడు లేదు. ఇప్పుడు ఆయన్ని పిలిచి మళ్ళీ ఇంకొక ఆయన పిలిస్తే ఇట్లా పిలుచుకుంటూ పోతూ ఉంటే అర్థమైందేనా? సరే లాస్ట్లో అందరి పేర్లు అయిపోయినాయి, ఇంకెవరి పేరు ఉందా? ఇంకేంది? అంతే కదా, అందరు చేరింది. రోగానికి మొక్కి 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 చూస్తారు, బాగా కాకపోతే లాస్ట్ ఏం ఒక్క రాయే కదా, పడని ఒక్క మాట అంటారు. చెప్పయ్యా. సరే వెంటనే ఇంకా ఎవరు లేదు కదా, లాస్ట్ ఇంకొకరిని పిలిచుంటే ఈయన కూడా ఆగిపోయిండేవాడు. సో లాస్ట్ ఈయన్నే పిలిచారు కాబట్టి వీళ్ళు ప్రత్యక్షమయ్యారట. యేసుప్రభు వారు, చెప్పు, పిలిచావు, వచ్చా, నేను నన్ను కాపాడు, మా ఇంట్లో బైబిల్ ఉంది అన్నారట. ఇంట్లో బైబిల్ ఉంది, ఒంట్లో ఉందా? అందరు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కానీ ఒంట్లో పెట్టుకునే వాళ్ళు ఎవరు లేనా? సరే నీ సోది ఆపు, అంతేనా? ఒంట్లో ఉందా? లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను కాపాడు. రైట్, నేను కాపాడుతున్నాను. ఓకేనా? నేను కాపాడుతున్నాను. 2 చేతులు వదిలేయన్నాడంట. అంతేనా? నేను నిన్ను కాపాడుతాను. ఇప్పుడు ఏం చేయను? నువ్వా దేన్ని వదిలే? పట్టుకున్న కొమ్మను వదిలే, నేను నిన్ను కాపాడుతానంటే ఏమి చేసి ఉంటాడు చెప్పండి నాన్న. అది నమ్మశక్యం కాలేదు నాయనా, నమ్మకం లేదు, వదిలేసేదా? ఇటు పట్టుకొని గలను, ఇంకే దేవుడు అనేది పేర్లు తెలియదు నాకు అన్నాడంట. ఆమా, ఇంకే దేవుడు లేదా? పేర్లు లేవు నాకు, అందరిని పిలిచేశాను. ఈయన అన్యాయం చేస్తున్నాడు. ఏమని? చెయ్యి వదిలేయి. అమ్మా
వదిలేస్తే కాపాడేవాడేనా? వదిలేస్తే కాపాడేవాడే. అర్థమైందా? కానీ నీకు నమ్మకం చాటలేదు. కానీ దేవుడు ఎవరంటైనా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడయ్యా దేవుడు. నిన్ను పుట్టించిన తన బిడ్డగా ఉంటి కొరకే నిన్ను చంపుకుంటాడా? చాలామంది అంటుంటారు బాప్తీసం గపానిచ్చేయి అని. ఏమీ వినకుండా బాప్తీసం ఎట్టిచ్చేసామమ్మ అంటే, ఒకవేళ చచ్చిపోతే పాస్టర్ నువ్వే. చచ్చిపోతే ఎక్కడ పోతావంట? నువ్వు చచ్చిపోతే నరకం పోతావు. ఇప్పుడు నీ బాప్తీసం అడిగితే ఇవ్వడం లేదు నువ్వు. అంటే బాప్తీసం గురించి పూర్తిగా సంగతులు తెలుసుకోకుండా బాప్తీసం తీసుకున్నావు, నరకానికి పోతారా బిడ్డ? అవునా కదమ్మా? బాప్తీసాన్ని గురించి పూర్తిగా తెలుసుకోకుండా బాప్తీసం పొందిన వారు కూడా ఎక్కడికి వెళ్తారా? నరకానికే వెళ్తారు. తెలుసుకొని ఒక్కసారి పొందు. నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే భూమిని తిప్పుతున్నది అందుకు. ఒక్క పాపి మారి మనసు పొందబోతాడా అని ఎదురు చూస్తూ ఉంటే, ఆకాశం నుంచి తేరి చూస్తూ ఉంటే ఏమని తేరి చూస్తున్నాడో చెప్తున్నాడు కీర్తనకారుడు. చూడైనా కీర్తనల గ్రంథం 53వ కీర్తన, కీర్తనలు 53. చదువు. వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు కలరో ఏమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచుండగా వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. చూసారైనా ప్రతి దినం ఆకాశం నుంచి చూస్తూనే ఉన్నాడట. నువ్వే దేవుని పిలవలేదురా దరిద్రుడా. బతుకా నీది? ఎవరి కొరకు బతుకుతున్నావు నువ్వు? చెడిపోయినటువంటి కార్యాలతో. అట్టే సత్యవా నరకానికి వెళ్తావు. చావు అని ఏమైనా చెప్పగలవా? నీకు ఈరోజు పాఠం మీరు విన్నది, పారాని పసుపు పారాని ఆరకుండానే పెళ్లి చేసుకుంది చచ్చిపోగలవు ఎప్పుడైనా నువ్వు. మరణము ఎట్టుందటైనా నీటి మీద లేచిన ఆవిరితో ఉంది. ఇటు లేచి అటు కనబడబడింది. అటు పుట్టి అట్టే చచ్చిన వాళ్ళు ఎంతమంది? కణాలలో ఎంతమంది? కోట్లాది మంది చచ్చిపోతున్నారు. పుట్టి అప్పటికే చచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇసలు మెట్లు దిగ్గలరా మీరు? ఎవరు చెప్పగలరా నేను మెట్లు దిగేస్తానని? లేదు. ఆయన చంపాలనుకున్నంటే మెట్టు కాదు కదా, ఇక్కడే చచ్చిపోతావు నువ్వు. చావు ఉంది నీకు. కానీ నా కొరకు బ్రతుకుతాను అని అన్నావా, నిన్ను ఈరోజు కాపాడుతాడు. ప్రతి ఒక్క రోజు నీకు ఎందుకు ఇవ్వబడుతుందో తెలుసా సోదరి సోదరా? నువ్వు మారుతావనే. పని చేసుకోవడానికి కాదు, నువ్వు మారుతావని. ఈరోజు చేసిన ఈ తప్పులంతా మార్చుకుంటావని, ఒప్పుకుంటావని నేను మరొక్క రోజు బ్రతికించింది. నువ్వు ఆ ప్రయత్నం ఉండి నువ్వు వాక్యాన్ని నేర్చుకొని నేను మారు మనసు పొంది నేను బాప్తిసం పొందబోతానని అంటూనుంటే నిన్ను అపురూపంగా అరచేతిలో పెట్టుకుని కాపాడుకుంటాడు. నిన్ను తొందరగా నేర్చుకో. నన్ను గురించి నేర్చుకో, నిన్ను గురించి నేర్చుకో, మానవుని గురించి నేర్చుకో, దేవుని గురించి నేర్చుకో, దేవుని మానవ పతనం గురించి నేర్చుకో, దేవుని విమోచన పథకం గురించి నేర్చుకో, సంఘం అంటే నేర్చుకో, పరిశుద్ధాత్మ అంటే నేర్చుకో, దేవదూత అంటే నేర్చుకో, దేవుని రాజ్యం అంటే నేర్చుకో. నా అరిచేతులు నిన్ను కాపాడుకుంటానన్నాడు దేవుడు. ఆయన పని మీద ఉంటే మిమ్మల్ని కాపాడ్డా? చెప్పునైనా మీ పని మీద ఉంటే కాపాడాలా? ఇదిగో తేరి చూస్తూ ఉన్నట్టు ఆకాశం నుంచి అందరూ ఏం చేస్తున్నట్టనైనా దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడిపోయి ఉన్నారే. మరి ఈ చెడిపోయిన వారందరినీ ఏం చేయాలి? ఆయన కాపాడాలమంటారు. వీళ్ళని మేము చెడిపోయామని గుర్తించి మార్పును పొందడానికి కోరుకుంటున్నారే, వారిని కాపాడుతాడు. మీరు వినేంత వరకే, మీరు బాప్తిసం పొందేంత వరకు దేవుడు అపురూపంగా మిమ్మల్ని కాపాడుకుంటాడు. భూమి ఆయన చెప్పినట్టు నడుచుకుంటుందా, మనం చెప్పినట్టు నడుచుకుంటుందా? ఆయన చెప్పినట్టు. ఎందుకు ఆయన చెప్పినట్టు అంటే ఆయన నమ్మదగిన వాడు కనుక. తన బిడ్డలకు మాట ఇచ్చేంత వరకు తప్పుకున్నట్టు నరపుత్రుడు కాడు అతను. ఎంత నమ్మదగిన వాడైనా, ఎంత నమ్మదగిన వాడు చూడండి ఆ మాటలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను
మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎట్లాంటి వాడంటైనా నమ్మదగిన వాడు, పరలోకాన్ని ఇస్తానన్నాడు, మాట తప్పనే తప్పడు. మీ పాపాలను పోగొడతానన్నాడు, మాట తప్పనే తప్పడే. మీ పాపాల నిమిత్తం తన కుమారుని యేసుక్రీస్తు వారిని నలగొడతానన్నాడు, మాట తప్పనే లేదే. మాట ఇచ్చాడు, మాట ప్రకారమే తన కుమారుని లోకానికి పంపించి పుట్టించి చంపించాడు నీకోసం రక్తాన్ని చిందింపజేశాడు. నమ్మదగిన వాడు, అందుకే ఆయన నీతిమంతుడయ్యాడు. ప్రియమైన వారు, దేవుడు నీతి స్వరూపి. నీతిలో ఏముండాలి? ఆయన న్యాయం, రెండోది సత్యం, మూడోది నమ్మకం. మన దగ్గర ఉందా నాన్న? నిజం చెప్పండి, గుండెల మీద చేపెట్టుకుని ఇది ఉందా? ఇదే లేకపోతే ఏంటి? మీరు ఎట్ట పోతావు? చచ్చిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అందుకే చచ్చిపోయి సంపాదించుకొని చెప్తున్నాం. ఎట్టన్నా బతకొచ్చు నాన్న. బతకడానికి ఇది 3 పోగొట్టుకుందామా? జాను పొట్టను నింపుకోవడానికి 3 పోగొట్టేద్దామనన్నా? డబ్బు సంపాదించి దీన్ని పోగొట్టేద్దామనన్నా? డబ్బు కొరకు న్యాయాన్ని అన్యాయం చేసేస్తున్నారు, సత్యాన్ని అసత్యం చేసేస్తున్నారు, నమ్మకాన్ని అపనమ్మకంగా చేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? పరలోకాని కొరకు ఏమైనా చేశారా? ఏదయ్యా, చావును పొట్టను నింపి 10 రూపాయల కోసం అండి. 10 రూపాయలు కూడా మోసం చేసేస్తున్నాడు. ఈరోజు కొత్త ఒక అబ్బాయి వచ్చాడు చర్చికి, 2 వచ్చారు. ఏం పేరు? ఆయన పేరు మర్చిపోయా. పొడుగ్గా సన్నగా వచ్చాడు, చూశారు. బైబిల్ ఇచ్చాము. అబ్బాయి అండి, ఎంత చిత్రం అనిపించింది తెలుసా? ఆయన కూటం పెట్టారట అక్కడ గ్రౌండ్లో. నేనండి ఇది గ్రౌండ్లో మీటింగ్ పెట్టారట. పాస్టర్ గారు పిలిచారట అబ్బాయిని, పరిశుద్ధాత్మని నీకు ఇస్తా 5,000 అన్నాడట. పరిశుద్ధాత్మ 5,000కి ఇచ్చేస్తావా? ఏమైనా పుచ్చకాయ అనుకున్నా రోడ్డు దగ్గర మీది? 5,000కి ఇచ్చేస్తా పరిశుద్ధాత్మ? మోసం కాదా? మోసం కాదా నాన్న? ఇటువంటి దుర్మార్గులు ఉంటారా? వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు, మరొక రోజు మారుతాడని అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఏమంటే మన చదువు నమ్మటం ఎంత గొప్పగా ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును, సహవాసమైన సంఘం, అదిగో మీరంతా కలిసి సాహసిస్తున్నారే, దాన్ని గేలు చేస్తున్నారు అందరూ, వండుకొని తినిపోతున్నారని. దుర్మార్గులారా, ఇల్లు అన్నం తినాలంటే మాకు ఇళ్ళు లేవరా? అటు మంచి అన్నం తినడానికి ఇళ్ళు లేవనైనా మనకి. కానీ ఇక్కడికి వచ్చేందుకు వరుసలో నేను కూర్చొని తింటున్నాం తెలుసా? ఆయన ఇచ్చిన సహవాసం అంటే ఒక స్థాయిని చూపించడం. నేను ఎంత గొప్ప భాగ్యం తెలుసా? అది మనకు తెలియదు. ఏమన్నాడు చూడు, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు ఎట్లాంటి వాడు అంటే ఆయన నమ్మదగినవాడు. యోహాను సువార్త 1 యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. నో యోహాను సువార్త చూడు తల్లి. సువార్త 6వ అధ్యాయము 3వ వచనం చదువు. కాదు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఆయన నమ్మకాన్ని ఎవరు పోగొట్టుకునేలా ఏది చేయలేదు నాన్న. రైట్. అపోస్తలుల కార్యం యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలులతో చెప్తున్నాడు యేసుప్రభు వారు, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన చాలు, అది మాట ఇచ్చాడు అక్కడ అపోస్తలులకి. పరిశుద్ధాత్మను ఆదరణకథను మీ యొద్దకు పంపుతానని నేను చెప్పిన ప్రకారం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు.
మాటిచ్చి మాట తప్పినవాడు కాదు ఆయన, నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి దేవుడు అని అంటే ఈ వ్యక్తిత్వం ఉండాలి ఆయన. ఓకేనమ్మా? దేవుడు అంటే ఏ వ్యక్తిత్వం ఉండాలా? నైనా దేవుడు అనే పదానికి అర్థం చెప్పండి ఇప్పుడు. నేనా శక్తి ప్లస్ వ్యక్తి. శక్తులు కూడా ఏ శక్తి ఉండాలా? సర్వశక్తిమంతుడై ఉండాలి. అందరూ చెప్పాలి, ఎందుకంటే మీకు రాదు, మరలా చెప్పలేరు, ఇంట్లో పోయి చెప్పుకోవాలి కదా. చెప్పండి. సర్వశక్తిమంతుడు, వెరీ గుడ్, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు, ఆత్మ. ఇది శక్తి. ఆయన వ్యక్తిత్వము, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన నీతి స్వరూపి, ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు చెప్పండి, ప్రేమలో ఏమేమి ఉంటే ప్రేమ అవుతుంది? ప్రేమలో దయ ఉండాలి, కరుణ కనికరం ఉండాలి, ఏదైనా దీర్ఘశాంతం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఇది ప్రేమలో ఉన్నటువంటి గుణ లక్షణాలు. అలాగే అప్పుడు నీతి స్వరూపి అని అంటే నీతిలో ఏముండాలి? న్యాయం ఉండాలి, సత్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. చెప్పు, ఇది ఎవరికైనా ఉంటే వారికి దేవుడిని పేరు పెట్టావు. అంటే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచం మీద? దేవుని గురించి తెలియకుండా నువ్వు బాప్తిసం పొంది ఏం చేయబోతావు చెప్పమ్మా? అందుకని ముందు నువ్వు నేర్చుకోవాల్సింది దేవుని గురించిన సత్యం. దేవుడు అంటేనే తెలియదు, బాప్తిసం పొందేసి కూర్చొని ఉంటారు. అవునైనా మొదట నేర్చుకోవాల్సింది ఇదే. దేవుని రాజ్యం గురించి, క్రీస్తు నామమును గురించి సువార్తను ప్రకటించుండగా వారి విని స్త్రీలను పురుషులను బాప్తిసం పొందిరి. మీరును బాప్తిసం పొందాలి అని అంటే ముందు దేవుని రాజ్యమును గురించి నేర్చుకోండి. దేవుని రాజ్యంలో దేవుడు ఉన్నాడు. ఎవరు దేవుడు? ఒక్కడే ఉంటే దేవుని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుళ్ళు ఉన్నారుగా, దేవతలు అనబడిన వారు ఉన్నారుగా. అందులో నిజమైన దేవుడు ఎవరు నేర్చుకోవాలి. అర్థమైనా? అది ఆ నిజమైన దేవుని గురించి మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు గుణ లక్షణాలు తీసుకొచ్చి ఒక్కొక్క దేవుని దగ్గర పెట్టి చూస్తే ఒక్కొక్క స్కూట్లో ఎగిరిపోతారు అందరూ. ప్రపంచంలో నిలిచి ఆరితేరేది ఎవరు మాత్రం అంటే యెహోవా దేవుడు మాత్రమే. తన గురించి చెప్పుకున్నది బైబిల్. ఓకేనైనా? రైట్. దేవుని గురించి సత్యంలో ఏమి నేర్చుకున్నారు? ఏమ్మా? దేవుడు ఉన్నాడానికి ఆధారాలు ఏందైనా? సృష్టిలోని క్రమబద్ధత మనమే. వెరీ గుడ్. ఓకేనా? దేవుడు ఉన్నట్టుగా ఆధారం ఏంది? ఉంటే చూపి నాకు అని అడిగేవాళ్ళు. ఉంటే చూపించండి. దేన్ని? అది ఎవరు చేశారు చెప్పరా మరి? దేవుడు లేదంటే అదండి. దేవుని తెలుసుకోవడానికి మార్గం ఏది? ఓ బైబిల్. రెండోది క్రీస్తు. కానీ జనాలు ఎట్లా వెతుక్కుంటున్నారా? ఋషులు గడ్డం దగ్గర వస్తుంది, దేవుడు కనబడ్డా. ఓకేనా? దేవుడు అనే పదానికి అర్థమేనా? స్వయం సంభూతుడు, తనకు తానుగా కలిగినవాడు. ఓకేనా? రైట్. దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఏమి? మనం తండ్రిని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి బిడ్డకు ఉంది. నిత్య జీవం కావాలంటే దేవుని తెలుసుకోవాలి. అర్థమైనా? రైట్. ఇంకా ముగింపులో ఉన్నారు ఒక్క పాయింట్. ఏదైనా దేవుడు పరిశుద్ధుడు ఏంటండి చెప్పేమంటారు? అది కూడా అది చేస్తారా? ఒక్క ముక్క చెప్పేస్తాం, అది కూడా అయిపోద్ది ఈరోజుతో పాఠం. రైట్. చూడండి, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుల్లో ఉన్నటువంటి గుణ లక్షణాలు రెండు. ఏదటైనా ఒకటి రోషం, రెండోది కోపం. రోషం కోపం ఒకటే కదా అంటారేమో. అయినా కోపం వేరు, రోషం వేరు. కోపం వస్తే ఏం చేస్తానన్నా? నీ మీద కోపం వచ్చిందంటే ఏం చేస్తాం? మీ అమ్మ మీ మీద కోపపడిందంటే ఏం చేస్తుందా? కోపమే పడలేదు మీ అమ్మ, కోపపడలేదు అయినా మీ నాన్న కోపపడ్డంటే అని తెలిసింది మనకి. అది చేతిలో ఉండే గెంటి వచ్చింది తల మీదకి. అవునా కదా? అదే రోషం అంటే 10వ తరగతి పాస్ చేసి చూపిస్తాం. అది రోషం. అర్థమైతే? రోషం అంటే సాధించేది, కోపం అనేది ప్రదర్శించేది. మరి దేవుడు ఎవరైనా రోషము ఉంది ఆయనకి, కోపము ఉంది. కోపం వచ్చిందా ఒక్కసారి ప్రకృతికి చెప్పాడంటే నలిపినట్టు నడిపేస్తాను నిన్ను. నేనా ఎరక్కపోయింది కారులో ఏ 2 బస్సుల మధ్య నిన్ను నలిపేస్తాడు. ప్రకృతిలో సునామీలో
ఊదేశాడు, తుఫాన్లో ఆర్చేశాడు విశాఖపట్నాన్ని. అవును కదన్నా, ఇండోనేషియా కంటికి కనబడనీయకుండా చేసేసాడు. భూకంపంలో ఇంకా అదిరిపోతూ ఉంది. ఒరిస్సా కోలుకోకుండా పోయింది. కర్నూలు కళ్ళల్లో నీళ్లు పెట్టేట్టు చేసింది. ఇదేని ఎవరు అనుకుంటున్నారు? ఆయన కోపం, ఆయన ఉగ్రత. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక, పాపము చేయని వాడు కనుక. చూడండి ఒకసారి వాటిలో యోహాను సువార్త 17:11. యోహాను సువార్త 17:11. యోహాను సువార్త 17:11 అన్న. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగునా వారును ఏకమై ఉండనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమును అని కాపాడమంటున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి అంటే ఏమైనా రోషం కలిగిన దేవా, కోపం కలిగిన వాడా అని. నేను యెషయా గ్రంథం 6:3 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవదూతల చేత కొనియాడబడుతున్నాడు. కోపం కలిగిన వాడా, కోపం కలిగిన వాడా. సరేనా? దేవుడు ఎలాంటి కోపం కలిగిన వాడా చెప్పబడుతున్నాడు. చూడు అక్కడ, చదువునా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని. అది ఆయన పరిశుద్ధుడు అంటే కోపం కలిగిన వాడు. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 7వ వచనం చదువు ఆయన. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికంటే అతను ఎవరంటైనా భయంకరుడు. గజ 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 ఉనికిపోవాలట. ఎవరా? దేవదూతలు. భయంకరుడు. ఆయన పరిశుద్ధుడు కనుక పాపం చేయనివాడు ఎప్పుడు అలాగనే ఉంటాడు. ఆయన కోపంతోనే ఉంటాడు, రోషంతోనే ఉంటాడు. మళ్ళీ రోషం వీడికి అంటే అర్థం ఏంటి? ఒకరి మాటకు పోడు. కానీ రోషం లేనివాడు కదా అంటే అర్థం ఏంటి? ఆయన పనికి మాలిన వాడని అర్థం. వాడు రోషం కలిగిన వాడని అంటే చిన్నపిల్లలను చూడనైనా వాడు మొహం పొడిచాడు, రోషం ఉందా నీకు అని అన్నాం అనుకో, ఓ నేర్చేస్తాడు. ఎందుకంటే వాడు రోషంలో ఉన్నాడు కనుక. నీకు రోషమే లేదంటే నవ్వుతావు. ఎందుకని? ఉంటే కదా మనకు ఉంటాం కదా. అమ్మ ఎన్ని చివాట్లనే పెట్టినాయి అంతేనా, ఇటు ఎగరేసుకొని పోతా ఉంటారు. రోషం లేదు. లేకపోతే 10వ తరగతి అన్నిసార్లు ఎందుకు ఫెయిల్ అవుతావు? అవునా? రోషం లేదు. 4 సార్లు చెప్తూ కొట్టిందట అమ్మాయి, మళ్ళీ తిరుగుతున్నాడు. రోషం ఏడుందా? అయితేనేనా రోషం లేదు. రోషం లేని పనులు చెప్తున్నా మీకు అర్థమవుద్దని. రే 10 రూపాయలు సంపాదిస్తాను, ఇంటికి రా, నీ ప్లేట్లో అన్నం బాగుపెడుతుంది. 10 రూపాయలతో రాడు, వచ్చి గోడ కాని కూర్చొని ఉంటాడు. ఈసాడ కొడతాను అన్నం వేసి, స్టేషన్లో కొట్టినట్టు, జైల్లో కొట్టినట్టు. కొట్టి ఏమంటారా? రోషం లేని తిండి తినేవాడా, తినడు పోరా. బ్రహ్మాండంగా ఆడ తుడుచుకో ఉత్తు అని ఉమ్మేసినా కూడా ఏం చేస్తాడన్నా అది తుడిపేసి తినేసి వెళ్తాడు. ఇదేమనైనా రోషం లేనివాడు. మన దేవుడు రోషం లేనివాడు కాదు నాన్న. దేవుడితో ఛాలెంజ్ చేశాడు. ఎవరైనా దేవుడు అనబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకాన్ని కలగజేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? కలగజేసిన నేను చెప్తున్నాను. చూడండి ఇర్మియా గ్రంథం, ఆయన రోషాన్ని చెప్తున్నాడు 10వ అధ్యాయంలో 11వ వచనం. మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృజింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా, ఆకాశం కింద ఉండకుండా నచింతరు లోసం లేని వాళ్ళు వీళ్ళందరూ. నేను రోషం కలిగిన వాడను. సరే, అందుకే రోషం ఉన్నవాడికి 10 రూపాయలు సంపాదించేసుకొచ్చి జీతం అంతా తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి అన్నం బో అంతా చేసి కూరలకంతా ఆడే కష్టపడి ఇచ్చి వాడికి గిని ప్లేట్లు ఇసిరాడు కొట్టారనుకో, ఏం లేదు, నిర్లక్ష్యంగా నీళ్ళు దమ్మని పెట్టి గ్లాస్ చాలు
విపరీతమైన రోషం వస్తుంది వీడికి. ఎందుకని? ఎందుకు పెట్టావు గ్లాస్ అట్ట దన్నని? ఎవరబ్బ సొమ్ము ఇది? ఎవరి కష్టం ఇది? ఎందుకని? రోషం. నా కష్టంతో నేను తింటా ఉన్నాను కాబట్టి. చూసా, దేవుడు కూడా అంటే రోష కలిగిన వాడు, నన్ను ఒకరి మీద ఆధారపడినవాడు కాదు, తనకు తానుగా కలిగిన వాడు, ఎవరి చేత పూజించబడేవాడు కాదు. అవునా? ఎందుకంటే రోషం అతనికి. అవునా కదా? అయినా ఎవరి చేత పూజించబడతాడా? నో. ఎవరి చేత చేయబడతాడా? నో. తనకు తానుగా కలిగిన వాడు. అందుకే భయం అందరికీ, దేవదూతలకు అందరికీ అట్ట ఉణుకుచ్చేద్దట. పవిత్రుడు కనుక తప్పు చేయనివాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. తప్పు చేయనివాడు ధైర్యంగా ఉంటాడు. నీకు ధైర్యం ఉందిరా? తప్పు చేయలేదు నువ్వా? ధైర్యం. ఇక్కడ నాకు 100 రూపాయలు 1000 రూపాయలు కనపడలేదు ఇక్కడ అని అంటే అందరు ఎట్లా ఉంటారు? నైనా తెలుసుగా, సంగతి వినలేదు ఇప్పుడు మీరు? ఆ పాఠంలో 9th వచ్చింది, 10thలోనో 9thలోనో. అలా ప్రయాణంలో అందరూ వెళ్తున్నారు, ఒకరిది బంగారు కనపడలేదు, లేదా ఏదో ధనం ద్రవ్యం కనపడలేదు. ఎవరు దొంగిలితే ఎవరు ఒప్పుకోలే. అందుకు రాజు ఒక చక్కటి ఆలోచన చెప్పాడు. ఆ గుడారంలో గాడిదని కట్టి, అదే కదా, గాడిదని కట్టేసేసి ఒక్కొక్కరిని రూమ్లోకి పంపు. ఎందులోకి? గాడిద ఉన్న రూమ్లోకి వెళ్ళాలి. ఆ తోకను పట్టుకొని అట్లా అదేనా ఏం చేయాలి? అటు చేసి రావాలి. దేన్ని? ఆ తోకని. చేస్తే దొంగ ఎవరైనా పట్టుకున్నాడు చేశాడా, గుర్రం అది గాడిద అరిసిద్ది. అరిస్తే వాడే దొంగ. ఒకవేళ పోయి పట్టుకోగానే గాడిద అరిచేస్తే అర్థమైందేనా? ధైర్యం ఉండాలా. నేను దొంగతనం చేయలేదు, ఎందుకు అరుస్తుంది గాడిద? అర్థమైందా? పోయాడు దొంగతనం చేయనివాడు బాగా దాని తోక 4 సార్లు కూడా ఏం చేసి వస్తాడా? పోయారు అందరూ 10 మంది ఉంటే 10 మంది పోయేటనేసి వచ్చారు. 10 మంది పోయేసి వచ్చేసారు. గాడిద అరవల. అబ్బా, గాడిద అరవలేదు, దొంగలు ఎవరు లేరు అంటున్నారు. అప్పుడు నిదానంగా వచ్చాడు రాజు. వచ్చి ఒక్కొక్కరి చేతెత్తి స్మెల్ చూశాడట. ఆయన అంటే ఆ గాడితో ఆల్రెడీ సెంటు పూసాడు. అర్థమైనా? నిరపరాధి పట్టుకుంటాడు, అపరాధి పట్టుకోలే. అరుస్తుంది కదా అనుకున్నాడు వీడు. ఎందుకు అరుస్తుంది అది? ఎంత సూక్ష్మంగా పెట్టాడనంటే దానికి సెంటు తడిగి వచ్చాడు కాబట్టి పట్టుకున్న వాళ్ళ చేతులు అంత ఎట్టనైనా స్మెల్ వస్తూ ఉంది. పట్టుకొని వాడు చెయ్యి వాసనే రాట్లా. అసలు దానికి ఇప్పుడు ఎవరిని కనిపెట్టేశారా? నువ్వేరా. కానీ వీడు లోపల పోయి తోక పట్టుకోకుండా గమ్మున వచ్చాడు, లోపల పోయి పట్టుకున్నట్టు వచ్చాడు అనమాట. పట్టుకుంటే ఏడ అరుస్తుందని నిజమైన దొంగలు కనిపెట్టాడు. భయం, వణకు వాడికి. దొంగతనం చేయని వాడు ధైర్యంగా ఉంటాడు. వాడికి రోషం ఎక్కువ. దేవుడు గొప్పవాడు, కింద రోషం ఎక్కువ. మీ పాపాలను క్షమించను అన్నాడు, తరతరాలకు రప్పిస్తానండి ఆ వాక్యంలో అండి. అందుకని జాగ్రత్త. దేవుడు అంటే గుట్టు గుణ లక్షణాలు ఉన్నవారు ఎవరున్నారు చెప్పనండి? దేవుళ్ళు అవునా? దేవుడు ఎవరైనా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవదూతల చేత కొనియాడబడుతూ ఉన్నాడు. పరిశుద్ధతలో ఏముంటుంది? అయినా రోషం, కోపం. ఎంత రోషం ఉందో అంతే కోపం కలిగిన వాడు. ఎంత రోషం కోపం ఉందో అంత ప్రేమమయుడు. మరలా అర్థమైంది? గొప్ప దేవుడు ఇది. కనుక ఇటు గొప్ప దేవుని తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలంటావేమో? ఆయన అదృశ్య లక్షణాలను కనుగొనాలంటే ఈ సృష్టిని ఒక్కసారి తీరి చూడండి అన్నాడు దేవుడు. ఈ సృష్టిలో ఉన్న వస్తువును ఆలోచించారా? దేవుడు కనబడతాడు. ఏనైనా దేవుని కూర్చున్న సత్యం. ఇకేనా? ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి, జవాబు చెప్తాను. నేను అడగనా? ఇప్పుడు దేవుని తెలుసుకోవాలంటే ఏదైనా మార్గం? దేని ద్వారా తెలుసుకోగలరు? ఒకటి బైబిల్ ద్వారా తెలుసుకోగలరు, క్రీస్తు ద్వారా తెలుసుకోగలరు. ఓకేనా? బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు ప్రిన్సిపాల్ పి మోజస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో వీడియో సీడీలు డివిడీలు
మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం రామలింగాపురం నెల్లూరు పిన్ కోడ్ 524003 సెల్ నంబర్స్ 9440910008 మరొక నంబరు 7095910008.